అయితే మనం ఒక్కొక్కసారి ఒక ముఖ్యమైన టాపిక్తో మేము ముందుకు వస్తున్నాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా చాలా అంటే ఐ కెన్ సే ఇట్స్ అ బర్నింగ్ ఇష్యూ, లేకపోతే ప్రతి ఆడపిల్ల ఈ మధ్య కాలంలో ఎవ్రీ ఆల్టర్నేట్ గర్ల్ ఈస్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్ ఈస్ థైరాయిడ్ అండ్ పీసీఓడి. ఇక్కడ గ్లాండ్ ఈ ఏరియాలో సో థైరాయిడ్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి హైపర్ థైరాయిడ్, ఇంకోటి హైపోథైరాయిడ్. ఇంటేక్ ఎక్కువ ఉంటుంది బట్ సన్నబడిపోతుంది, విపరీతంగా సన్నమైపోతారు. వాళ్ళ స్కిన్ డార్క్గా అయిపోతుంటుంది. థైరాయిడ్ అనేది మందుల ద్వారా కంట్రోల్ చేసుకునేది కాదు. అది ఇక్కడ ఉదయం స్నానం చేసిన వెంటనే ఇక్కడ చెవులు వెనకాతల రాసుకోవాలి. అలాగే రాత్రి పడుకునే ముందర కూడా రాసి పడుకోవాలి. హలో, హాయ్, నమస్తే, ఆదాబ్, వనక్కం. వెల్కమ్ టు శృతి రాగాలు, బిల్వం విత్ శృతి. ఈ సిరీస్లో అంటే ఆరోగ్యానికి సంబంధించి కొన్ని విషయాల్ని మనం ఇక్కడ చర్చిస్తున్నాము. బిల్వం హెర్బల్స్ సాయి సుధా గారు మనకి కొన్ని అద్భుతమైన చిట్కాలని, అంట్లో వంటింట్లో ఆరోగ్యం, మన ఆరోగ్యం మన చేతుల్లోనే. సో ఆరోగ్యం కోసం ఎక్కడో వెతకక్కర్లేదు, ఎక్కడెక్కడో లేదు, మన వంటింట్లో మన ఇంట్లోనే ఉంది. సో వారు వంటింట్లో చిట్కాలు, వంటింట్లో మనకు దొరికే సామాన్యంతో, మనకు దొరికే వస్తువులతో, మన ఇంట్లో ఉండే వస్తువులతో మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవచ్చు, మన ఆరోగ్యాన్ని ఎలా మనం పెంపొందించుకోవచ్చు అనే విషయం గురించి సాయి సుధా గారు మాట్లాడుతున్నారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా చాలా అంటే ఐ కెన్ సే ఇట్స్ అ బర్నింగ్ ఇష్యూ, లేకపోతే ప్రతి ఆడపిల్ల ఈ మధ్య కాలంలో ఎవ్రీ ఆల్టర్నేట్ గర్ల్ ఈస్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్. అది ఎందుకు, ఎలా, ఏంటి అనే దానికి నిజంగా మనకి తెలియదు. దానికి రూట్ కాజ్ ఏంటి, ఏమి అనేది ఏమీ తెలియట్లేదు. అండ్ ప్రాబ్లమ్ ఈజ్ థైరాయిడ్ అండ్ పీసీఓడి. ఇది అంటే నాకు వచ్చే చాలా కమెంట్స్లో చాలామంది అమ్మాయిలు అడగమన్న ఒక ప్రశ్న, ఒక ప్రాబ్లం, పీసీఓడి థైరాయిడ్కి ఏంటి అసలు ఆ సమస్య ఏంటి, దానికి ఇంట్లో మనం చేసుకోగలిగే రెమెడీస్ ఏంటి అని అడిగారు. సో ఐ థాట్ దిస్ విల్ బి అ బెటర్ ప్లాట్ఫామ్. ఇక్కడికి వచ్చి మనం ఈ విషయం గురించి డిస్కస్ చేయడం అనేది చాలా మంచి విషయం అనిపించింది. అలాగే మీ అందరికీ తెలుసు మన బిందు. అలాగే నమస్తే సుధా గారు. నమస్కారం. మన బిల్వం హెర్బల్స్ సుధా గారు మళ్ళీ మన ముందుకు వచ్చారు ఈ టాపిక్ గురించి. ఎందుకంటే ఇది దానికి చాలా చాలా ముఖ్యమైన టాపిక్గా నేను భావిస్తున్నానండి. ప్రతి ఒక్క అమ్మాయి, ప్రతి ఒక్క ఆల్టర్నేటివ్, ఇంతకు ముందు అయితే లేదు కదా సుధా గారు? లేదు, తక్కువ ఉండేది, చాలా తక్కువ ఉండేది. అసలు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క అమ్మాయి ఈ పీసీఓడి గురించి కానీ, నాకు థైరాయిడ్ అండి, నాకు పీసీఓడి అండి అని, అసలు ఎందుకు వస్తుంది, ఏం బిందు నీకు దీని గురించి ఏదైనా అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఎవరిని ముట్టుకున్నా సరే మోస్ట్లీ మనం చూస్తుంటే ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువ పెరిగిపోయి అది మీకు చాలా ఫర్టిలిటీ క్లినిక్స్ ఇవన్నీ వచ్చాయి. ఇదివరకు ఇవన్నీ లేవు. అసలు ఇది ఎందుకు వస్తుంది? ఇన్ఫర్టిలిటీ అనేది ఎందుకు వస్తుంది? పీసీఓస్ అనేది ఇట్ ఈస్ అ కామన్ ప్రాబ్లమ్ నవేడేస్. ఏ అమ్మాయిని చూసినా సరే తను సన్నగా ఉన్నా లావుగా ఉన్నా ఇట్ ఇస్ నాట్ లైక్ బాడీతో సంబంధం లేదు. పీసీఓడి ఉంది, థైరాయిడ్, వాళ్ళకి తెలియకుండానే నీరసించిపోతారు. వాళ్ళకి థైరాయిడ్ సిమ్టమ్స్ కూడా తెలియదు. అసలు హైపర్, కొంతమంది సన్న అవుతారు. అండ్ చాలా మిక్స్ కూడా ఉన్నాయి. లావుగా ఉండే వాళ్ళకి పీసీఓస్ ఉంటాయి, లేదా వాళ్ళకి థైరాయిడ్ వస్తుంది. అసలు మనం ఎలా దీన్ని డీమిస్టిఫై చేస్తాము? అసలు ఎందుకు వస్తుంది ఇది? సిమ్టమ్స్ ఏంటి? మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు ఈ స్టేజెస్లో? అవును యాక్చువల్గా థైరాయిడ్ ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ అమ్మా. మీరు థైరాయిడ్ కానీ, పీసీఓస్ కానీ, లేకపోతే ఇన్ఫర్టిలిటీ కానీ, ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్. యాక్చువల్గా ఏమవుతుందంటే మనం చిన్నప్పుడు, మనం ప్యూబర్టీ ఆ ఏజ్లో ఉండేటప్పుడు మనకి పథ్యం పెట్టేవారు. ఫస్ట్ టైం మనకి మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయినప్పుడు ఆ 5 days ఒక పథ్యం పెట్టేవారు. ఇదే అంటే ఏంటంటే ఏమవుతుంది అంటే అసలు ప్యూబర్టీ మనకి ఎందుకు వస్తుంది అంటే హౌ డస్ ఇట్ స్టార్ట్ అంటే మన శరీరంలో పిత్తం న్యాచురల్గా పెరుగుతుంది ఒక స్టేజ్లో. హార్మోన్స్ అన్నీ చేంజ్ అయ్యి, అది ఎందుకంటే అది న్యాచురల్ ప్రాసెస్. అది పెరిగితే అప్పుడు మనకి ఫస్ట్ టైం మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అవుతుంది. సో పథ్యంలో ఏం చేసేవారు అంటే మరీ వేడి వస్తువులు ఏది పడితే అది పెట్టేయకుండా వాళ్ళకి ఫస్ట్ రెస్ట్ ఇచ్చేవారు. అవును. ఇప్పుడు ఏంటంటే సరే మీరు అనేది ఒకటి ఉంది, కానీ యాక్చువల్గా అదేంటంటే వాళ్ళని రెస్ట్ పీరియడ్లో ఉంచేవారు. ఎందుకంటే అంత వేడి ఉన్నప్పుడు మన బాడీలో వచ్చే చేంజెస్ ఇవన్నీ మనం హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. సో పిత్తం ఎక్కువైతే మన బాడీ చాలా మెటబాలిక్ యాక్టివిటీ బాగా పెరిగిపోతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి ఆహారం ఒకటి, అన్ని చలవ పదార్థాలు ఇచ్చేవారు. మన బ్లడ్ సరిగ్గా ప్యూరిఫై అయ్యేటట్టు ఏవైతే ఉంటాయో అలాంటి ఆహారం ఇచ్చేవారు.
కానీ ఇప్పుడు ఏమైంది అంటే మనం నెమ్మదిగా మోడర్న్ బిజీ లైఫ్ స్టైల్స్లోకి వెళ్ళిపోతున్నాం. తల్లి పని చేస్తారు, పిల్లలు చదువుకుంటున్నారు, అందరూ వెళ్ళకపోతే ఎలాగా, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఈ టైంలో నేను ఎలా కూర్చుంటాను ఇంట్లో, ఇలా ఎన్నో ఉంటాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా సో ఒకటి రెస్ట్ తీసుకోవడం లేదు బాడీ, ఇంకోటి మనం డయట్ ఫాలో అవ్వడం లేదు. ఆ టైంలో ఏ పర్టికులర్ డయట్ అయితే కావాలో అది మనం ఫాలో అవ్వడం లేదు. సో ఇది స్టార్టింగ్ పాయింట్. బేసికలీ మనకి డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అన్నమాట మన శరీరం. తర్వాత ఏంటి అంటే అలాగే అది కంటిన్యూ అవుతూ ఇప్పుడు థైరాయిడ్ అనేది ఒక ఇక్కడ గ్లాండ్, ఈ ఏరియాలో సబ్ సర్ఫేస్ లెవెల్లో ఇక్కడ గ్లాండ్ ఉంది మనకి ఇచ్చాడు. యాక్చువల్లీ అది అందరికీ ఉంది, మగపిల్లలకి ఆడపిల్లలకి అందరికీ ఉంది. ఇది ఆడవాళ్ళ సమస్యే కాదు, మగవాళ్ళకి ఉంటుంది. కానీ మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ మన ప్యూబర్టీ నుంచి అవుతుంటాయి కనుక ఎక్కువ ఆడపిల్లల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అది కొంతమంది మగపిల్లలు ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు ఉన్నారు థైరాయిడ్తో, అలా ఏం లేదు, ఆడపిల్లలు ఎఫెక్ట్ అవుతారు. సో థైరాయిడ్లో 2 రకాలు ఉన్నాయి, ఒకటి హైపర్ థైరాయిడ్, ఇంకోటి హైపోథైరాయిడ్. హైపర్ ఏంటంటే మన థైరాయిడ్ గ్లాండ్ ఏంటంటే మెటబాలిక్ యాక్టివిటీ ఏది ఉందో, ఏదైతే మన జీర్ణశక్తి బాగా ఉంచి మనం తినే ఆహారాన్ని సరిగ్గా బాడీలో అబ్జార్బ్ అయ్యేటట్టు చేసి ఆ వైటమిన్స్ మినరల్స్ ఏవైతే మనం న్యూట్రిషియస్ ఫుడ్ తింటున్నాం కదా అవన్నీ వాటి రోల్ ప్లే చేసేటట్టు మన బాడీలో అది పనిచేస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ బేసికలీ దానికి హెల్ప్ అవుతుంది. సో థైరాయిడ్ మనకు వచ్చింది అంటే ఏదర్ అది చాలా యాక్టివ్గా అయిపోయింది, కావాల్సిన దానికన్నా దాని యాక్టివిటీ పెరిగితే దాన్ని హైపర్ థైరాయిడ్ అంటాం. కానీ అది చేయాల్సిన యాక్టివిటీ కన్నా తగ్గిందంటే దాన్ని హైపోథైరాయిడ్ అంటాం. కానీ ఇది ఆయుర్వేదం ప్రకారం చూస్తే ఏంటంటే బేసికలీ మన శరీరంలో ఎప్పుడైతే వాతము కఫం 2 బాగా పెరిగి కొంచెం పిత్త కూడా పెరిగితే థైరాయిడ్ తగ్గిందే అంటాం, అంటే హైపోథైరాయిడ్. అప్పుడే లావ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మనకి. బేసికలీ వెయిట్ గెయిన్ దానివల్ల అవుతుంది హైపోథైరాయిడ్లో. హైపర్ థైరాయిడ్ ఏంటంటే పిత్తం బాగా ఎక్కువైపోయి వేడి అన్కంట్రోల్డ్గా ఉండి అప్పుడు అయితే వాళ్ళు యాక్చువల్గా సన్నం అవడం మొదలెడతారు. ఎందుకంటే మెటబాలిక్ యాక్టివిటీ ఉండాల్సిన కన్నా ఎక్కువైపోతుంటుంది. ఎంత తిన్నా అది వాళ్ళు డైజెస్ట్ చేయకుండా ఉంటారు, వేసిస్తారు, కానీ వాళ్ళు సన్నం అయిపోతూ ఉంటారు. ఇంటేక్ ఎక్కువ ఉంటుంది బట్ విపరీతంగా సన్నం అయిపోతారు. వాళ్ళ స్కిన్ డార్క్గా అయిపోతుంటుంది, స్కిన్ ఇష్యూస్ వస్తాయి వాళ్ళకి. సో తర్వాత కాన్స్టిపేషన్ సివియర్గా ఉండండి, అంటే ఏదైతే వేడి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయో అవి వాళ్ళకి పెరుగుతాయి. సో ఇది బేసికలీ ఏంటంటే మనం థైరాయిడ్ అనేది మందుల ద్వారా కంట్రోల్ చేసుకునేది కాదు, మన లైఫ్ స్టైల్ మారాలి, మన దినచర్య అంటే మన డయట్ మారాలి. ఈ 2 మారితే కానీ థైరాయిడ్ ఫిక్స్ అవ్వదు. పాయింట్ నెంబర్ 1. ఇలాంటప్పుడు థైరాయిడ్ నాకు అగ్రవేట్ అయిపోయింది, తక్కువ అవుతుందో హైపర్ ఏదో ఆ స్టేజ్లో నేను ఉన్నాను, అప్పుడు అది అగైన్ ఇది ఒక విషియస్ సైకిల్ అయిపోతుంది. మనం ప్యూబర్టీ మెన్స్ట్రేషన్ ఆ టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా అండ్ దెన్ అది థైరాయిడ్ అటు ఇటు అయ్యేటట్టు మళ్ళీ అదే మన ప్యూబర్టీ సైకిల్కి మన మెన్స్ట్రేషన్ సైకిల్ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మొత్తం సిస్టమ్ మారిపోతుంది మనది. థైరాయిడ్ గ్లాండ్ అటు ఇటు అయితే దాని ఫంక్షనింగ్ సిస్టమ్ ఫంక్షన్ చేయడం థైరాయిడ్ ఉంటేనే పీసీఓడి ప్రాబ్లం ఉంటుందా? అది లేకపోయినా కూడా ఈ ప్రాబ్లం లేకపోయినా ఉండొచ్చు, కానీ మోస్ట్ కేసెస్ ఏంటంటే 2 ఉంటాయి. కానీ ఉండకుండా కూడా ఉండేవాళ్ళు ఉన్నారు, అంతేగాని సో నాకు థైరాయిడ్ లేకపోతే అది లేదు. కానీ సో వాళ్ళు మళ్ళీ మెన్స్ట్రువల్ సైకిల్ పీరియడ్స్ అంతా అటు ఇటు అవ్వడం, ఓవర్ బ్లీడింగ్ అవ్వడం, తర్వాత ఎందుకంటే ఇదంతా పిత్త అగ్రవేషన్. పిత్త అంటే వేడి, అంటే ఒక ఫార్మ్ ఆఫ్ డెఫినేషన్ చెప్పచ్చు అంటే మన శరీరంలో బాగా వేడి ఎక్కువైపోతే ఇవన్నీ వస్తాయి. సో ఇది కంట్రోల్ చేయాలి అంటే ఒకటి ఇమ్మీడియట్గా ఇంట్లో టిప్స్ వాటితోనే చేయాలి. సొల్యూషన్ అయితే అదేనమ్మా, మందుల ద్వారా ఇది తగ్గించేది కాదు. కానీ ఒక్కసారి మొదలు పెడితే ఈ థైరాయిడ్ది అది జీవితకాలం లేదండి, దాన్ని రివర్స్ చేసుకోవడమే. మన దినచర్య ఎంత బాగుంటుందో అది అలా రివర్స్ అయిపోతుంది. మెడికేషన్ ఆపి మనం చేసుకునే అవకాశం ఉందంటారు. మెడికేషన్ ఆపొచ్చు, వెంటనే ఆపకూడదు. మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత అఫ్ కోర్స్. కానీ డాక్టర్స్ చాలా మంది మెడిసిన్ ద్వారానే వాళ్ళ థైరాయిడ్ నార్మల్ వచ్చేస్తుంది, కానీ డాక్టర్స్ చెప్తారు మీరు ఆ మెడిసిన్ ఏమైనా కంటిన్యూ చేయండి. ఎందుకంటే బేసిక్ లైఫ్ స్టైల్ చేంజెస్ మనం రానప్పుడు ఆ మందు మానేస్తే మళ్ళీ థైరాయిడ్ పెరిగిపోతుంది. అందుకు డాక్టర్స్ మీరు కంటిన్యూ చేయమంటారు.
అదే మన లైఫ్ స్టైల్ కూడా మనం మందు వేసుకుంటే తగ్గిపోతే డాక్టర్ వాళ్ళు చెప్పినా కూడా మన సరే మా డోసేజ్ మీరు తగ్గించండి అని చెప్పి డోసేజ్ తగ్గించుకుంటూ కంప్లీట్గా యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ థైరాయిడ్ ఇష్యూస్. ఎందుకంటే థైరాయిడ్ మెడిసిన్ ఉంటూ థైరాయిడ్ చేసుకుంటూ అది రాను పెద్ద అవుతున్న కొద్దీ ఏదో మెనోపాజ్లో ఇంకా ప్రాబ్లమ్స్ అవుతాయి వాళ్ళకి. సో ముఖ్యంగా ఈ కన్సెప్షన్ చాలా ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే బేసికలీ తత్వం ఏంటంటే ఎగ్ అది స్పర్మ్ కలిసినప్పుడు నిలవకుండా చేస్తుంది ఎక్కువ వేడి మన శరీరంలో ఉంటే. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ అప్పుడు బొప్పాస్ పండు పైనాపిల్ తినద్దాం, ఎందుకంటే అది వేడి చేస్తుంది. మీ శరీరం ఆల్రెడీ ఇంత వేడిగా ఉంది, దానికి మళ్ళీ యాడ్ చేయకండి, అది బ్రేక్ డౌన్ అయిపోతుంది. కానీ ఎంబ్రియో ఏదో ఫామ్ అయ్యేది అది మళ్ళీ నిలవదు అంటాం. సో బేసికలీ అందుకే నిలవదు. సో మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ఎలా చేంజ్ చేసుకోవాలి, ఇంత బిజీ స్కెడ్యూల్స్ ఎలాగా అంటే బేసిక్ థింగ్ బయట ఆహారం మానేయాలి కొన్నాళ్ళైనా. అట్లీస్ట్ మన ఆరోగ్యం మళ్ళీ మన కంట్రోల్కి వచ్చే వరకు కూడా మైదా అని రిఫైన్డ్ షుగర్స్ అని ఈ జంక్ ఫుడ్ ఏదైతే ఉందో పిజ్జా బర్గర్స్ ఎనీథింగ్ దట్ ఈస్ బీయింగ్ కుక్డ్ అవుట్ సైడ్. ఇంట్లో మీకు ఏదైనా మీరు పిజ్జా ఇంట్లో చేసుకోండి, ప్రాబ్లం లేదు. గోధుమ పిండితో మీరు చీజ్ ఏదో ఒకటి నేర్చుకొని చేసుకోండి, కానీ టైం ఉండదు. సో కొన్నాళ్ళు నోరు కట్టి మన వంటలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటూ తింటూ ఉంటే ఏ సమస్య రాదు. ఇదేంటి అసలు ఏ సమస్య. సో అంటే ఇప్పుడు మనకి ఈ మెడిసిన్స్ అవి కాకుండా మన ఇంట్లో మన ఎలాగో వంటింటి చిట్కాలు మన ఇంట్లో మన వస్తువులతో మనం ఎలాగే చేయాలి. దీనికి ఇప్పుడు మనం ఈ థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ దీనికి సంబంధించి ఏమైనా వంటింట్లో మన ఇంట్లో చేసుకునేవి ఏమైనా ఉన్నాయండి. ఇప్పుడు మంచి చందనం పౌడర్ దొరికింది అనుకోండి, అది పేస్ట్ చేసేసుకోవాలి నీళ్ళు వేసి. అది ఇక్కడ ఉదయం స్నానం చేసిన వెంటనే ఇక్కడ చెవులు వెనకాతల రాసుకోవాలి. అలాగే రాత్రి పడుకునే ముందర కూడా రాసి పడుకోండి. కానీ మీకు ఒకవేళ ఎప్పుడో జలుబు దగ్గు ఏమైనా చేసింది ఆ టైంలో రాసుకోవాలి, ఎందుకంటే చందనం ఆల్రెడీ చలవ కనుక. లేకపోతే మాత్రం రోజు రెగ్యులర్గా థైరాయిడ్ ఉన్న వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకి జలుబు దగ్గులు కూడా తక్కువ వస్తాయి, హైపోథైరాయిడ్ వాళ్ళకి. హైపర్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ సో ఏంటంటే ఎవరికి ఆ జలుబు దగ్గు టైం కాకుండా చందనం రాసుకోండి ఒకటి. ఇంకోటి ఆహారంలో ఏంటంటే నేను చెప్పినట్టు బయటవన్నీ ఆ టైంలో మానేసి రోజు దానిమ్మ రసం తాగండి. దానిమ్మ పండు పెద్ద పండు గింజలు తినడం కానీ లేకపోతే దాని జ్యూస్ మీకు ఈజీ అయితే జ్యూస్. అదేమవుతుందండి ఇప్పుడు దానిమ్మ అనగానే తెచ్చుకోవాలి, అది ఒలవాలి, చాలా పెద్ద పని అని అనిపిస్తే కనుక సండే ఇంట్లో ఉంటాం కదా, సో ఆ రోజు 1 kg తీసేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. రోజు అది తినడం కానీ తాగడం కానీ చేస్తుంది. ఒకటి ఏంటంటే ఫ్రిడ్జ్ నుంచి డైరెక్ట్గా తినద్దు, మరీ చల్లగా ఉంటుంది కనుక కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చాక జ్యూస్గా తీసుకొని తాగండి. జ్యూసెస్ అనగానే మళ్ళీ ఐస్ వేసేసుకోవడం అవి అవన్నీ చేయకూడదు. ఏది జస్ట్ ప్లెయిన్గా ఇది కొంచెం నీళ్లు వేసుకొని చేసుకోండి. అందులో మీరు చేసేటప్పుడు కొంచెం నిమ్మకాయ, ఎందుకంటే ఇది బాగా బి వైటమిన్ ఇవన్నీ వస్తాయి అనార్లో ఉంటే మన దానిమ్మలో. అది మన అబ్జార్ప్షన్ పెంచడానికి వైటమిన్ సి నిమ్మకాయ ఇది పిండితో ఒకటి రుచి పెరుగుతుంది, ఇంకోటి ఏంటంటే అది అబ్జార్ప్షన్ పెరుగుతుంది. సో ఈ జ్యూస్ తాగండి. అలాగే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ రోజు కూడా సేమ్ థింగ్. మీకు కట్ చేసుకోవడానికి టైం ఉండదు, సండే కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, కడిగేసుకొని కట్ చేసేసుకోండి, అదే పెద్ద పని. మిగతాది ఏముంది జస్ట్ గ్రైండ్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు నిమ్మకాయ కానీ లేకపోతే తేనె నిమ్మకాయ తీసేసేయమంటారు. అది పలుపు తీసేయండి, మీకు నచ్చితే పర్వాలేదు, నచ్చదు అంటే తీసేసి మీరు కూరల్లోనే ఎందులోనో వేసేసుకోండి, పారేయొద్దు. అదే కూరల్లో వేసేసుకోండి సరిపోతుంది. పెరుగు అన్నట్లో కూడా పలుపు బాగానే ఉంటుంది యాక్చువల్గా కలిపేస్తే. అవును, కానీ నచ్చని వాళ్ళు నచ్చితే పలుపుతో తాగొచ్చు, నచ్చకపోతే ఫిల్టర్ చేసి తాగండి. కానీ బేసిక్గా అందులో కూడా తేనె నిమ్మకాయ కానీ లేకపోతే ఉప్పు నిమ్మకాయ కానీ వేసుకొని రోజు బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగండి, చాలా మంచిది, హెల్ప్ అవుతుంది, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ మన వంటలో సాలెడ్స్, రా సాలెడ్స్ తినొద్దు. మేము వెయిట్ పెరిగిపోయామే అందుకని మేము రా సాలెడ్స్ తింటే మాకు మంచిది అని. రా సాలెడ్స్ ఎందుకు తినమంటారు, వెయిట్ అది మాట్లాడుకునేటప్పుడు చెప్తాను డీటెయిల్గా. కానీ బేసికలీ అది తినకుండా బాయిల్ చేసుకొని మీరు ఏదైనా తినండి. రా సాలెడ్స్ వద్దు, ఎందుకంటే మన డైజెషన్ ఆల్రెడీ వీక్గా ఉంటుంది. సో వీక్ డైజెషన్ మీద మనం ఇలాంటి డిఫికల్ట్ టు డైజెస్ట్ ఫుడ్ ఇస్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది మీకు. అది
హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏ థైరాయిడ్ ఇది నేను జనరల్ ఈ టిప్స్ అన్ని ఏ థైరాయిడ్ అయినా, ఎందుకంటే థైరాయిడ్ గ్లాండ్ నార్మల్కి రావాలి, నార్మల్సీ అవసరం లేదు. అప్పుడు కూడా వాళ్ళు బాయిల్ చేసి తీసుకోవాలి. ఏదైనా స్ప్రౌట్స్ మీరు తింటున్నారు, మీరు లీఫీ వెజిటబుల్స్ లెటూస్ అవి తీసుకొని వచ్చి తింటున్నారు, క్యారెట్ బీట్రూట్ అవి తింటున్నారు, ఏవైనా ఎక్సెప్ట్ ఫర్ క్యూకుంబర్ అన్నీ మీరు బాయిల్ చేసి ఈజీ టు డైజెస్ట్. ఎప్పుడు మన ఇండియన్ కుకింగ్ మీరు చూస్తే ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ కుకింగ్ ఉంటుంది. అది వేయిస్తాం, లేకపోతే స్టీమ్ చేస్తాం, బాయిల్ చేస్తాం, ఏదో ఒకటి ఉంటుంది. రాగా ఉన్నది ఆవకాయ, దెన్ మనం అది ఊరబెడతాం. అవును, ఏదో ఒకటి ఉంటుంది, కానీ వితౌట్ ప్రాసెస్ డైరెక్ట్గా తినేది లేదు. ఎందుకంటే మన హ్యూమన్ సిస్టమే, డైజెస్టివ్ సిస్టమ్ దానికి తయారుగా చేయలేదు, న్యాచురల్గానే అది లేదు, అంత హెవీ ఫుడ్ డైజెస్ట్ చేసేది. సో అందుకని బేసికలీ ఇవన్నీ తిన్నాం అన్నీ. ఇప్పుడు మన హోల్సమ్ మీల్ అంటాం కదా, అది తినేటట్టు చూడాలి. ఇప్పుడు ఏమవుతుంది, థైరాయిడ్ ఉండే పిల్లలు కొంతమంది వెయిట్ పెరిగిపోతాం అని, లేకపోతే ఏది లేని వాళ్ళు కూడా తినడం మానేస్తున్నారు. అప్పుడప్పుడు తినాలి ఏదో అంటే వన్స్ అ వీక్, ట్వైస్ అ వీక్ వెళ్ళి బయట తినేస్తారు, ఇష్టం వచ్చినట్టు తినేస్తారు. ఎందుకంటే మేము 1 వీక్ అంతా ఏం తినలేదు కదా అని 4 days. ఇలాంటివి వద్దు. ఏమవుతుందంటే డైజెస్టివ్ సిస్టమ్ సడన్గా దానికి తెలియకుండా మనం ఇంత ఇచ్చేస్తున్నాం, ఒట్టప్పుడు దాన్ని ఖాళీగా ఉంచుతున్నాం, మొత్తం మన సిస్టమ్ని ఇర్రెగ్యులర్ చేసేస్తాం. దానికి తెలియదు. ఇది మెషిన్ కదా బేసికలీ, దానికి మనం ఎప్పుడు ఏం పంపిస్తున్నామో తెలియదు, ఏం పంపిస్తున్నామో తెలియదు. సో డైజెస్టివ్ సిస్టమ్ ఎలా రియాక్ట్ అవ్వాలో దానికి తెలియదు. దానికి తెలియనప్పుడు లివర్కి, ప్యాంక్రియాస్కి, డైజెస్టివ్ సిస్టంలో పార్ట్స్ అవి ఏం చేస్తే అర్థం కానప్పుడు పక్కన పడేస్తాయి, అవి బ్రేక్ చేయవు. ఇప్పుడు మీరు మిక్సీ అనుకోండి, మన డైజెస్టివ్ సిస్టమ్ మిక్సీ అనుకోండి, గ్రైండర్ అనుకోండి, వేస్తే అది గ్రైండ్ చేసి దాన్ని మళ్ళీ అందులో జ్యూసెస్ తీసి వేటి ధాతువులు, సప్త ధాతువులు అంటాం ఆయుర్వేదాలో ఉన్నాయి, ఆ ధాతువులకి పంపిస్తూ ఉంటాయి. అది పంపించడం మానేస్తుంది, పక్కకు పెట్టేస్తుంది. ఆ పక్కకు పెట్టడం వల్లే లివర్ డిసార్డర్స్ వస్తాయి, దానివల్లనే డయాబెటీస్ వస్తుంది, దానివల్లనే ఈ వెయిట్ ఇష్యూస్ వస్తాయి. నేమ్ ఇట్ ఎనీథింగ్. మన డైజెస్టివ్ ట్రాక్ వీక్గా ఉన్నప్పుడు ఫంక్షన్, ఎందుకంటే దానికి తెలియడంలే, ఒక పర్టికులర్ టైం లేదు. ఎప్పుడైనా మీరు తినండి, దాని ఒక టైంలోనే తినండి, అప్పుడేమో. అండ్ హోల్సమ్ తినండి. థైరాయిడ్, పీసీఓఎస్కి మెయిన్గా హోల్సమ్ తినండి. హోల్సమ్ అంటే ఏంటి, కొంచెం కార్బ్స్. నేను ఎప్పుడు కార్బ్స్ ఎక్కువ తినండి అని చెప్పడం లేదు. కార్బ్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, వైటమిన్ మినరల్స్ ఉండాలి. అండ్ ఎన్ని కలర్స్ ఉన్నాయో మన ఫుడ్లో, రెడ్ ఉంది, వైట్, గ్రీన్, పర్పుల్, అన్నీ మరూన్, ఇన్ని కలర్స్ పెట్టుకొని అన్నీ ఉన్నాయా లేదా, మన దాంట్లో ఫ్యాట్ ఉందా లేదా. ఫ్యాట్ అంటే వెంటనే ఎంత చీజ్ పెట్టేసుకోవడం, లేకపోతే డీప్ ఫ్రై చేసేసుకోవడం, అది కాదు. బేసిక్ నెయ్యి వేసుకున్నామా, నువ్వుల నూనె మన వంటల్లో ఉందా లేదా, ఇవన్నీ మంచి ఫ్యాట్స్ ఇవి. అలాగే బిల్వం హెర్బల్స్లో హైపోథైరాయిడ్కి వారి దగ్గర పౌడర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. అవి ఏంటంటే మీరు బిల్వం హెర్బల్స్ వెబ్సైట్కి లాగిన్ అయ్యి అందులో చెక్ చేస్తే మీకు హైపర్ థైరాయిడ్కి పుదీనా బ్లెండ్ విత్ సోంఫ్ అండ్ తులసి ఆ పౌడరు, అలాగే బేల్ లీఫ్ పౌడర్ అవి కూడా అవైలబుల్గా ఉంటాయి. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వెబ్సైట్ ద్వారా. అలాగే హైపోథైరాయిడ్కి భూయి ఆమ్లాకి బ్లెండ్ విత్ డ్రై జింజర్ అండ్ హర్షింగార్ పౌడర్, అది బే లీఫ్ పౌడర్, ఇవి కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మీరు ఆర్డర్ పెట్టుకుంటే వెంటనే వారు పంపిస్తారు. అదే కాకుండా డైట్ కూడా ఏమైనా ప్రిస్క్రైబ్ చేయాలి అంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబరు సాయి సుధ గారిది, బిల్వం హెర్బల్స్, వారిని కాంటాక్ట్ చేస్తే వారు డైట్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బిల్వం విత్ శృతి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ శృతి రాగాలు. నమస్తే. బిల్వం హెర్బల్ ప్రోడక్ట్స్ని మనం పర్చేస్ చేయాలి, ఆర్డర్ ప్లేస్ చేయాలి అంటే bilvamherbals.com అనే వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. అక్కడ అన్ని ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు 999 రూపాయలు అండ్ అబోవ్ కానీ పర్చేస్ చేస్తే అక్కడ మీరు ప్రోమో కోడ్ BILVAM ఆల్ క్యాప్స్ ఇది టైప్ చేస్తే మనకి 5% డిస్కౌంట్ లభిస్తుందండి. సో ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. తప్పకుండా మీరు అక్కడ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఆ ప్రోడక్ట్స్ని అన్ని పర్చేస్ చేయండి. ప్రతి ఒక్క సమస్యకి మన దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి. bilvamherbals.com మర్చిపోకండి. అండ్ 999 రూపీస్ ఆర్ అబోవ్ మన ఆర్డర్ ప్లేస్ చేస్తే మనకి అంటే శృతి రాగల్ ఛానల్లో నుంచి మనం కానీ లాగిన్ అయితే మనకి 5% డిస్కౌంట్ లభిస్తుంది. సో హ్యాపీ షాపింగ్.